అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య నా వీడియోస్ రావడం కొంచెం లేట్ అయింది, కానీ రావడం అయితే పక్కా. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే, ఆఫీస్ వాళ్ళందరం కలిసి సరదాగా అలా బయటికి వెళ్ళి తిందామంటే నవాబ్స్ రెస్టారెంట్కి వచ్చేసాం. మేము వెళ్ళింది అయితే గచ్చిబౌలి బ్రాంచ్. సో అక్కడ అంబియన్స్ అండ్ ఏం తిన్నాం చూసేద్దాం పదండి. సో మేమైతే కొంతమంది కార్స్ తెచ్చారు. సో కార్స్లో 3 ట్రిప్స్లా వెళ్ళామన్నమాట, అంటే 3 బ్యాచెస్లా వెళ్ళాము. మేము ఫస్ట్ వెళ్ళిపోయాము షార్ట్ కట్ తీసుకొని. సో 3rd ఫ్లోర్లో అయితే ఫుల్ కార్పొరేట్ డైనింగ్ లాగా ఉందన్నమాట. మొత్తం పెద్ద టేబుల్, సపరేట్ ఇండివిజువల్ రూమ్ లాగా. సో మా వాళ్ళు ఒకరు వచ్చేసరికి 8:30 అట్లా అయింది. మేము స్టార్ట్ అయింది 7:30కి అట్లా వెళ్ళాము. అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఒక రాయల్ లుక్లా అనిపించింది. అంబియన్స్ డీసెంట్గా ఉంది. వీకెండ్స్లో అయితే మాత్రం మీరు టేబుల్ బుక్ చేసుకొని వెళ్ళాల్సిందే, లేకపోతే మినిమం ½ అన్ అవర్ వెయిటింగ్ టైమే ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్లేస్ దొరికాక వాళ్ళు మెనూ తెచ్చి మనకు ఆర్డర్ వచ్చేసరికి ఈజీగా 1.5 అవర్ అవుతుంది. సో వీకెండ్స్ అయితే మాత్రం పక్కా టేబుల్ బుక్ చేసుకొని వెళ్ళండి, లేదంటే తొందరగా వెళ్ళండి. సో మేమైతే 2 నాన్ వెజ్ స్టార్టర్స్, ఒక వెజ్ స్టార్టర్ చెప్పాను. స్టార్టర్స్ వచ్చే టైంలో వీళ్ళు ఫొటోస్ తీసుకోవడం, మాట్లాడుకోవడం మంచి మంచి టాపిక్స్ మీద. అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నాము, ఎప్పుడు తెస్తాడా అని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట. కొంచెం డిలే అయింది ఆర్డర్స్ చేయడం. సో అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు తెస్తాడు అని చెప్పి. తేవడం లేట్, ఇంకా స్టార్ట్ చేసేసాము. ఒక్కొక్కడు ఎంత కాన్సన్ట్రేషన్లో తింటున్నారో. అందరూ తినేది ఒక యాంగిల్ అయితే, అంటే ఒక ఎత్తు అయితే, ఈ అమ్మాయి తింటుంది ఎంత కాన్సన్ట్రేషన్తో ప్యాషనేట్గా తింటుందో. పాపం దిష్టి పెట్టకూడదు అనుకోండి. నార్మల్గానే స్టార్టర్స్ తాగడం లేట్ చేశాడంటే వెజ్ స్టార్టర్స్ తాగడం ఇంకా లేట్ చేశాడు. నార్మల్గానే వెజ్ ఆప్షన్స్ తక్కువ స్టార్టర్స్లో, అప్పటికే నాన్ వెజ్ వాళ్ళు అందరు తినేస్తున్నారంటే మళ్ళీ వెజ్ కూడా నాతో పాటు షేరింగ్ అనమాట అందరూ. సో సరే అని చెప్పి ఇంకా స్టార్టర్ ఒకటే వెజ్లో ఆర్డర్ చేసా. బిర్యానీ మాత్రం పీసెస్ పక్కన వాళ్ళకి ఇచ్చేసి రైస్ ఒకటే తినేసా. సో నేను ఆ బ్యాచ్ అనమాట, నేను పీసెస్ ఎక్కువ తిన్నాను. సో పక్కన వాళ్ళకి ఇచ్చేస్తా. నా పక్కన ఎవరికి వచ్చింటే వాళ్ళందరికీ వాళ్ళందరి ప్లేట్లో పీసెసే ఉంటాయి మొత్తం. సో రైస్ నేను ఒక్కదాన్ని తింటా అనమాట. 2 మటన్ జంబో, ఒక చికెన్ జంబో చెప్పారు. కమింగ్ టు రేటింగ్, క్వాలిటీ అయితే బాగుంది, క్వాంటిటీ కూడా బాగుంది. నేనైతే 3.5 out of 5 ఇస్తా. అందరికీ సరిపోయింది, హ్యాపీగా ఉంది. డెజర్ట్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఆ డెజర్ట్ ఆర్డర్ వచ్చేలోపు అందరూ ఎవరి బ్యాచ్ల్లో వాళ్ళు వేడిపోయి మాట్లాడుకుంటున్నారు. డెజర్ట్ కునాఫా ఇచ్చాం, క్రీమీ కునాఫా. నాకైతే అస్సలు నచ్చలేదు. దానికి 2.5 ఇస్తా. 2.5 కూడా కాదు, 2 ఇస్తాను. సో అంతేనండి ఈ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషు ఐస్. మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు మిస్ అవుతుందంటే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.